ఢిల్లీ వేదికగా నేడు జనసేన పార్టీ ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరగనున్న ఈ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. జాతీయ సమైక్యత కోసం అనే థీమ్తో జనసేన ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించనుంది. జనసేన పార్టీని స్థాపించి పుష్కర కాలం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సమావేశం నిర్వహిస్తున్నారు పవన్. దేశ సమైక్యతపై పార్టీ ఎటువంటి భావజాలంతో ముందుకు వెళ్లబోతోందనే అంశాలపై జనసేనాని దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీలోని అశోక హోటల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఢిల్లీ వేదికగా నేడు జనసేన పార్టీ ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరగనున్న ఈ విస్తృత స్థాయి సమావేశం జాతీయ సమైక్యత కోసం అనే థీమ్తో ఈ సమావేశం జరగనుంది. ఇక ఇదే సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఢిల్లీ వేదికగా జరిగేటటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొత్త రాజకీయ కోణము కొంతసేపట్లో ఇటు అశోక హోటల్ వేదికగా జరుగుతున్నటువంటి చాలా కీలకమైనటువంటి సమావేశం. 12 సంవత్సరాల జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా ఢిల్లీ వేదికగా జనసేన వాణి సేనాగలం వినిపించే విధంగా దాదాపు అన్ని 5 రాష్ట్రాల నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఇటు కేరళకు సంబంధించినటువంటి రాష్ట్రాల ప్రతినిధులతో కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం అశోక హోటల్లో కొద్దిసేపట్లో ఇక్కడ ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా దాదాపు నిన్నటి నుంచి 14, 15, 16 3 రోజులు అన్నటువంటిది అంటే ఇక్కడ చాలా కీలకమైనటువంటి సమావేశాలు. దాదాపు 15వ తేదీ చాలా కీలకంగా కొద్దిసేపట్లో ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి 14వ తేదీన ఇటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులతో అంటే కీలకమైనటువంటి సాయంత్రం కీలక సమావేశం జరగడము, అనంతరం ఈ రోజు చర్చించేటటువంటి అంశాలు అనుకోవచ్చు. ఇటు కీలకంగా మధ్యాహ్నం అంటే దాదాపు 10-11 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి 12 సంవత్సరాల జర్నీ తర్వాత ఢిల్లీ వేదికగా జరిగేటటువంటి ఇతర రాష్ట్రాల ప్రతినిధులతో ఒక కీలక సమావేశం. ఈ సమావేశానికి సంబంధించినటువంటిది మొట్టమొదటిసారిగా ఇదే అశోక హోటల్లో చాలా కీలకంగా ఇటు జాతీయ పార్టీలు కూడా అంటే కీలక సమావేశాలు కూడా నిర్వహిస్తుంటాయి. ఇందులో భాగంగా గతంలో కూడా అంటే ఎన్డీఏలో కూటమిలో భాగంగా ఉన్నప్పుడు కూడా మొట్టమొదటిసారిగా ఇటు అశోక హోటల్కి సంబంధించినటువంటిది మొట్టమొదటి సమావేశంలో పాల్గొన్నటువంటి ప్లేస్ కూడా అశోక హోటల్. దాదాపు ఇదే హోటల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటిది కూడా కీలక సమావేశం కూడా మొదటి సమావేశం కూడా ఇక్కడే జరగడం కూడా యాదృచ్ఛికమని చెప్పవచ్చు. దాదాపు ఇక్కడ మనకు ఈ హోటల్లో అంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటిది ఇటు ఎన్డీఏలో కూటమిలో ఉండేటటువంటి పార్టీలు కూడా వారి పార్టీలకు సంబంధించినటువంటి కీలక సమావేశాలని కూడా ఎన్డీఏ కీలక సమావేశాన్ని కూడా అశోక హోటల్లోనే నిర్వహించారు. దాదాపు మనకు జనసేన పార్టీ కన్నా ముందుగా కూడా జేడీయూ ఏదైతే ప్రాంతీయ పార్టీ ఉందో అది ఇక్కడే సమావేశం నిర్వహించింది. తర్వాత ఇటు ఆర్ఎల్ఎంకి సంబంధించినటువంటి పార్టీ, ఇటు టీఎంసీకి సంబంధించినటువంటిది పెట్టాలనుకున్నది, కానీ అంతలోపలనే టీఎంసీ పార్టీ మరొకసారి బెంగాల్కి సంబంధించినటువంటిది ఘోర పరాజయం. కానీ అశోక హోటల్ చాలా ఢిల్లీలో కూడా చాలా కీలకమైనటువంటి రాజకీయ పార్టీలకు వేదిక అన్నటువంటిది. కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమి సమావేశంలో మాత్రం మొట్టమొదటిసారిగా ఇక్కడ అంటే ఎన్డీఏ కూటమి సమావేశానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి మొదటి సమావేశము. ఇటు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో దాదాపు 150 నుంచి 180 మందికి పైగా కూడా చాలా కీలకంగా ఇక్కడికి రావడము, వారికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఇటు పార్టీని ఏ విధంగా ఇతర రాష్ట్రాల్లో ఒక ఊహ్యరచనతో ముందుకు వెళ్లే విధంగా, తర్వాత పార్టీ బలోపేతం అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా తమిళనాడు అనుకోవచ్చు, కేరళ అనుకోవచ్చు,
అనుకోవచ్చు. ఇప్పటికే కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్లో కూడా ఇటు పార్టీకి సంబంధించినటువంటి మెంబర్షిప్స్ ఇదంతా కూడా ప్రారంభమైంది. ఇందులో భాగంగానే ఇటు కర్ణాటకలో కూడా చాలా కీలకంగా రానున్నటువంటి అంటే జాతీయ పార్టీలుగా అంటే రానున్నటువంటి నెక్స్ట్ ఇయర్ అంటే మనకు ఉత్తరప్రదేశ్ అనుకోవచ్చు, అనేక రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ పార్టీలో కూడా జనసేన గలం అంటే సేనా గలం వినిపించే విధంగా ఒక వేదికను అనుకోవచ్చు, ఒక రోడ్ ఇక్కడ మనకు ఒక మ్యాప్ను అంటే దాదాపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా అంటే 12 సంవత్సరాల జర్నీ ఒకవైపు, మరొక వైపు పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా కీలకంగా కూడా చర్చలు దాదాపు సాయంత్రం వరకు కూడా జరుగుతాయి అన్నటువంటిది అధికారికంగా అంటే నాకు అందుతున్నటువంటి సమాచారము. దాదాపు ఇక్కడ ఈ సమావేశానికి మరి కొద్దిసేపట్లో అశోక హోటల్కి అటు జనసేన అధ్యక్షుడు చేరుకోబోతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలకు అంటే ఇక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కూడా సాయంత్రం వరకు కూడా జరగబోయేటటువంటి కార్యక్రమం ఒకవైపు, మరి రేపు కూడా కొంత పార్టీకి సంబంధించినటువంటి కీలకంగా సమావేశం ఉంది అని అన్నారు. కానీ ఈరోజు జరిగేటటువంటి సమావేశము ఇటు పార్టీ అధ్యక్షుడు ఇచ్చేటటువంటి ప్రసంగం అనుకోవచ్చు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక ఇంటరాక్షను, ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నది పార్టీ బలోపేతం అనుకోవచ్చు. పార్టీకి అక్కడ రాష్ట్రాల్లో ఉండేటటువంటిది అంటే యువకులను అనుకోవచ్చు, అనేక అంశాలపై సంబంధించినటువంటిది ఒక సేనా గలం అన్న దాంతో ఇక్కడ చాలా కీలకమైనటువంటి సమావేశం. కానీ ఈ సమావేశానికి సంబంధించినటువంటిది గత ఎన్నికల్లో దాదాపు 100% ఇక్కడ మనకు స్ట్రైక్ రేటుతో ముందుకు వెళ్తున్నటువంటి జనసేన మొట్టమొదటిసారిగా ఇటు దేశవ్యాప్తంగా ఢిల్లీలో జనసేన గలాన్ని వినిపించే వేదిక మాత్రం మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ కళ.